ఎప్పుడో వెళ్ళిపోండి అని చెప్పేవారు. చాలా హ్యాపీ డైరెక్టర్ గారు పర్ఫార్మెన్సెస్తో కానీ అండ్ వచ్చే అవుట్పుట్తో కానీ. సో నా క్యారెక్టర్ గురించి మీరు ట్రైలర్లో చూస్తే నా గ్లిమ్స్ కూడా కొన్ని చోట్లే పడుతుంది, మొత్తం పడదు. ఎందుకంటే క్యారెక్టర్ అలా గుంపలు దాచి ఉంచామని ఉన్నట్టుంది. సో అది బయట రివీల్ చేయలేం. September 4th చూసి మీరే దీనికన్నా ఇంకా డబుల్ క్వశ్చన్స్ అడిగి హోప్ఫుల్లీ మీరు హ్యాపీగా ఉంటారని నేను ఆశిస్తాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీ ట్రైలర్ ఉంది, అదే, ఓకే. అందుకని హైడ్ చేశాను. అంటే ఇప్పుడు వస్తున్న జనరేషను నేను ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, కథలో ఇవి కావాలి అవి కావాలి ఇవి కావాలంటూ కోరుతున్నారు. సో మీరు అలాంటివన్నీ అడిగిన ఉన్నాయా, లేకపోతే కథకి తగ్గట్టుగానే క్యారెక్టర్ ఉంటుందా మీకు చేశారా? డైరెక్టర్ గారు చెప్పినట్టు కథే హీరో సార్. ఎప్పుడైనా ఏ డైరెక్టర్కైనా ఏ సినిమాకైనా కథే హీరో సార్. కథ పరంగా మన క్యారెక్టర్స్ మనం మోల్డ్ చేసుకుంటేనే ఎదిగే స్టేజ్ ఉంటుంది సార్. ఓకే, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. యూత్ కనెక్ట్ స్టోరీ చాలా ఉంది సార్, ఇందులో ఉన్నాయి ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చంద్రబోస్ గారు సార్, మీరు లిరిక్స్ చూసినా మీ పాటలు చూసినా జర్నీలో చాలా సాంగ్స్ ఉంటాయి, అవన్నీ ఒక ఇన్స్పిరేషన్గా ఉంటాయి చాలామందికి ఆడియన్స్ చూసుకుంటే. అంటే లిరిక్స్లో ఒక ఇంపాక్ట్ ఉంటుంది, ఆ ఆడియన్స్ అది సాంగ్ కాకుండా అది ఒక మనసు హద్దుకుంటుంది అన్నమాట ఆ సాంగ్స్ అనేవి. సో ఈ సాంగ్ ఆరంభం చూసినా సరే ఒక పొలిటికల్ జర్నీ కనిపించింది ఒక ప్రజెంట్ సొసైటీలో. మీరు ఒక సందర్భంలో అన్నారు పవన్ కళ్యాణ్ గారు మా ఆక్సిజన్ అని చెప్పి, ఆయన ఒక ఇన్స్పిరేషన్గా చెప్పారు కదా. సో ఆయన పొలిటికల్ జర్నీ ఈ పాటతో కంపేర్ చేస్తే ఎలా చెప్తారు? ఈ పాటకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ జర్నీకి సంబంధించిన పాట ఈ పాటతో ముడిపెట్టలేం, కానీ అది నేను ముందే ఊహించాను. పవన్ గారి పొలిటికల్ జర్నీ, ఆ రాజకీయ ప్రయాణం నేను ఎప్పుడూ ఊహించాను. ఆయన రాజకీయాలకు రాకముందు, ఆయనకు ఆలోచన కలగకముందు నేను రాశాను. బాలు సినిమాలో ఒక పాట రాశాను. అలా ఉంటే నాయకుడు, అలా ఉంటే ఉత్తముడవుతావు, ఇలా ఉంటే అదవుతావు, జనం మెచ్చే నాయకుడు అవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు అని చెప్పేసి, జనం మెచ్చే నాయకుడు అవుతావు, అప్పుడు భూమి మీద అస్సలు సిస్సలు మానవుడు అవుతావు అని అప్పుడు రాశాను. ఇది బాలు సినిమాలో ఇంతే సినిమాలో రాశాను. అంటే జనం మెచ్చే నాయకుడు అవుతావు, జగం మెచ్చే ఉత్తముడు అవుతావు ఎప్పుడో ఒక 20 ఏళ్ల క్రితం రాసిన పాట. తర్వాత పవన్ కళ్యాణ్ గారి విషయంలో నిజమైందంటే, కవులు ఒక్కొక్కసారి ఏంటంటే కవయ క్రాంత దర్శన అంటారు. అంటే మనం పంచేంద్రియాలు గ్రహించలేనివి, పంచేంద్రియాలు కూడా దర్శించలేనివి దాంతో కవి ఒక అంతరింద్రియంతో గ్రహించగలడు. అది మనసు అయి ఉండొచ్చు, బుద్ధి అయి ఉండొచ్చు, ఆత్మ అయి ఉండొచ్చు. అలాగా మనుషులు ఎవరు గ్రహించలేనివి, మనుషులు ఎవరు గమనించలేనివి కవి ముందు చూపుతో అది గ్రహిస్తాడు. అట్లాగా నేను కవయ క్రాంత దర్శన అంటారు. అట్లాగా నేను ఏంటో అంటే ఒక కవికి సంబంధించిన అంశం మనలో ఉంది కాబట్టి అది ముందు చూపుతో నేను రాసుంటానేమో, నాకు తెలియకుండానే రాశాను. పవన్ కళ్యాణ్ గారు జగం మెచ్చే నాయకుడు అవుతాడు, జనం మెచ్చే ఉత్తముడు అవుతాడు. అది ఎలా వచ్చిందో తెలియదు, అది నిజమైంది. కాబట్టి కవుల విషయంలో కవి క్రాంత దర్శకుడు, కవి బ్రహ్మ అంటారు. అంటే ముందును ఊహించగలడు, సృజించగలడు. అది కవులందరి విషయంలో నిజమయ్యే విషయం అది. అట్లాగే నేనొక్కడిని దాని గురించి నేను ఒక పాట రాశాను. మన నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదరు, నరులెవరు మెచ్చనిది ఆ రూట్లో నేను నడిచెదరు, పొగరని అందరూ అన్నా అది మాత్రం నాలో నైజం, తెగువని అందరూ అన్నా అది నాలో మేనరిజం, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, లోకం ఒకవైపు. నేను ఒక్కడిని అనే మాట ఎప్పుడో రాశాను. నేను ఒక్కడిని సినిమా తర్వాత వచ్చింది. సార్ ఇంకోటి సార్, తెలుగు సినిమాని ఒక ఆస్కార్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లారు. అంత స్టాండ్ వెళ్ళిన తర్వాత సో చాలా జనరల్గా ఏమనుకుంటారంటే ఇంకా తెలుగు సినిమాల కంటే ఆయన ఒక లెవెల్లో ఉంటుంది, ఆయన తెలుగు సినిమాలు తగ్గిస్తారు, సో ఇంకా ఆ లెవెల్ మారిపోతుంది అనుకుంటారు. కానీ మీరు సో మనసు పెట్టి ఈ సినిమా చేశారు అంటే అంత పర్సనల్ టచ్ అయ్యింది ఈ పాయింట్ ఈ సినిమా ద్వారా మీకు. అంటే 2 రకాలండి. ఒకటి సినిమా కథ నచ్చడం, సినిమా కథ చెప్పిన మనిషి నచ్చడం, అంతే. కాబట్టి ఆయన ఆలోచనలు బాగున్నాయి, ఆయన మనసు బాగుంది. నేను పొద్దున్నే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, మన లోతుల్లో ఏముంటుందో మన కూతల్లో అదే వస్తుంది, మన లోతుల్లో ఏముందో మన రాతల్లో అదే వస్తుంది, మన లోతుల్లో ఏముందో మన చేతల్లో అదే వస్తుంది, మన లోతుల్లో ఏముందో చివరికి మన చేతుల్లో కూడా అదే వస్తుంది. సూపర్ సార్. యా విధి గారు హాయ్.